దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నాను. ఇది 12 వోల్టేజ్ ఇస్తుంది, బ్యాటరీ వోల్టేజ్ 200 అవుట్పుట్ ఏసీ వస్తుంది అనమాట. ఇది రెడ్ కలర్ ప్లస్, బ్లాక్ కలర్ మైనస్. ఫ్రంట్ వచ్చి రెండు చూడండి 5 వాట్ ఛార్జింగ్ అనమాట. మన కేబుల్ దగ్గర పెట్టుకుంటే మొబైల్ ధరగా 5 వాట్ దాకా అయితే ఇవి సరిపోతాయి. దాని మీద మెన్షన్ చేసి ఉన్న 200 అవుట్పుట్ వస్తుందని. ప్లస్ మధ్యలో ఉన్నది ఆన్ బల్బు, ఇది ఓవర్లోడు, ఇది రిసీవర్ బల్బు, ఆఫ్ ఆన్ స్విచ్. ఇదైతే ఇంతకుముందు యూజ్ చేసిన కనుక మళ్ళీ అది ఆటోకి ఫుల్ సర్వీసింగ్ చేస్తాడు, ఫుల్గా నానిపిస్తాడు. ఇంతకుముందు ఉన్న డీసీ సోలార్ మీటర్ని అది పోవడం వల్ల ఇది రెండోది తీసుకున్నాం. ఇది వర్కింగ్ అయితే బాగానే ఉంటుంది. 200 అవుట్పుట్ ఖచ్చితంగా వస్తుంది. ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో కూడా చూపిస్తున్నాం ఒకసారి చూడండి. ఎందుకంటే ఓపెన్ చేయాలి ఖచ్చితంగా మన ఆటోకి బిగించేటప్పుడు. కాకపోతే లోపల ఎలా ఉందని మీకు చూపించాను. దీన్ని ఓపెన్ చేశాను. మనం ఇప్పుడైతే వైరింగ్ చేసుకుంటున్నాం మనం సొంతంగా. ఇటొకటి స్క్రూలు వేసుకున్నాం. ఇది కదలకుండా బిగించాలి. తర్వాత దీని వైర్ ఆల్రెడీ పాత వర్క్ చేసాం కదా, దాని తాలూకు వైర్లు ఇవి. ఇంతకుముందు ఇటు సైడ్ ఉండేది, అది పాడైపోవడం వల్ల మనం కొత్తగా ఆర్డర్ వేసి మళ్ళీ చేసాము. అప్పుడు దీన్ని మనం ప్లస్ కింద, ఇది మైనస్ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఇది రెడ్ కలర్ ప్లస్, బ్లాక్ కలర్ మైనస్ కలెక్షన్ అయితే ఇప్పుడు మనం వెలిగిస్తాం అన్నమాట. కలెక్షన్ అయితే ఇచ్చేసాం మనం. స్క్రూలు వేసేస్తున్నాం మొత్తం. మూడు స్క్రూలు వేసాము. అటుపక్క పేకి ఎక్కేస్తున్నాం. ఇటుపక్క మనకి వేయడానికి అవుతుంది స్క్రూలు. ఈ సైడ్ కూడా మొత్తం స్క్రూ అయితే అయిపోయింది. ఇప్పుడు పవర్ వచ్చిందో లేదు చూద్దాం. దీనికి పవర్ ఎక్కడ ఇచ్చాను, స్విచ్ వేసాను. పవర్ వస్తే ఇంటికి రాన్ అవుతుంది. పవర్ అయితే ఆన్ అయింది, చూద్దాం. ఇప్పుడు దీనికి మనం 100 వాట్ బల్బ్ వేస్తాను. వాటర్ వేసి వెళుతుంది లేదు చూద్దాం. చాలా ఆన్ చేసి ఉంది, పెడుతున్నా చూడండి. ఇది అవుట్పుట్ 200 వాట్ అన్నారు కనుక ఇది 100 వాట్ బల్బు. చెక్ చేసుకోవచ్చు. పవర్ ఆన్ చేస్తున్నా చూడండి. ఈ బల్బ్ అయితే వెలిగింది. ఒకసారి మళ్ళీ చూడండి, ఫ్రంట్ కూడా చూపిస్తున్నాం. పవర్ ఆన్ అయింది, బల్బ్ కూడా వెలిగింది. నచ్చితే లైక్ చేయండి. కంప్లీట్ అయిపోయింది. విచ్చలవిడిగా వాడేసుకోవచ్చు. రెండో దాన్ని కూడా చూపిస్తా. అవతల సైడ్ చెక్ చేసాం. ఇప్పుడు అవతల సైడు కూడా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ పవర్ వేస్తాను. ఓకే, రెండు కూడా ఇది దీని కెపాసిటీ.